ఈ నెల 12వ తారీఖున రిలీజ్ అయినటువంటి మన శంకర వరప్రసాద్ గారు అనే చిరంజీవి మూవీ ఏదైతే ఉందో అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపుగా 6 రోజుల్లోనే 261 కోట్లను కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇది సెన్సేషనల్ గా మారింది. అనిల్ రావిపూడి సినిమాస్ అనేవి సంక్రాంతికి రిలీజ్ అవ్వడం, అది బ్లాక్ బస్టర్ అవ్వడం అనేది కామన్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతానికి కూడా ఏదైతే ఈ మూవీ ఉందో ఈ మూవీలో కూడా అటు ఇద్దరు హీరోస్ చిరంజీవి కావచ్చు, వెంకీ మామ కావచ్చు, వీళ్ళంతా కూడా యాక్ట్ చేయడం, ఆ సినిమాలో ఉన్నటువంటి కామెడీ సీన్స్ కావచ్చు, ఆ సినిమాలో పడినటువంటి అన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము చాలా ఎంజాయ్ చేశారు. అటు సంక్రాంతికి రిలీజ్ అయినప్పుడు కూడా ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి మూవీ అని కూడా చాలా మంది దీన్ని ఎంతో ఆదరించారు. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ పైన కూడా అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ రోజు. అయితే దానిపైన ఏదైతే మూవీ సక్సెస్ అయినందున కూడా దానికి కంగ్రాచులేషన్ చెప్తూ దాంట్లో ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనికి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆ ట్వీట్ లో కూడా ప్రస్తుతానికి తను అల్లు అర్జున్ ఏదైతే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా ట్వీట్ చేశారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాకుండా బాస్ బ్లాక్ బస్టర్ అంటూ కూడా ఆ ట్వీట్ లో రాసుకురావడం జరిగింది. దాంట్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఏదైతే చిరంజీవి హుక్ స్టెప్ అంటూ ఒక సాంగ్ చేశారో ఆ సాంగ్ ను కూడా మెన్షన్ చేస్తూ ఇది బాస్ బ్లాక్ బస్టర్ ఏదైతే బాస్ బ్యాక్ అని కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా ఈ మూవీ కలెక్షన్స్ అనేవి దాదాపుగా 6 రోజుల్లోనే 260 కోట్లు అనేది కలెక్షన్ ని రాబట్టింది. అయితే అప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అయినప్పటికీ కూడా దానికి పోటీగా ఈ మూవీ నిలిచింది అనుకోవచ్చు. అయితే ఏదైతే గతంలో పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా అక్కడ ప్రీమియర్ షోలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాని తర్వాత కూడా మెగా ఫ్యామిలీ కావచ్చు, అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళంతా కూడా దూరంగా ఉంటున్నారని, ఆ ఘటన తర్వాత కూడా వీళ్ళంతా సపరేట్ అయిపోయారని కూడా అప్పుడు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దాని తర్వాత కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళంతా కూడా ఒకటే అంటూ కూడా నిరూపించారు. అయితే దాని తర్వాత ఏదైతే ఈ రోజు అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేశారో దాంట్లో అల్లు అర్జున్ కావచ్చు, అటు మెగా ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఏదైతే పుష్ప మూవీ జపాన్ లో రిలీజ్ అయ్యే సందర్భంలో కూడా తను ఆ ప్రమోషన్ లో భాగంగా జపాన్ లో ఉండి నిన్న తిరిగి వచ్చిన సమయంలో ఈ మూవీ చూసి దాని తర్వాత ఈ మూవీకి రివ్యూ ఇచ్చినట్టుగా కూడా ఈ ట్వీట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అటు ఏదైతే చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వీళ్ళంతా కూడా సూపర్ గా యాక్టింగ్ చేశారని, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాలంటూ కూడా ఈ ట్వీట్ లో చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత ఏదైతే అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా మూవీని చూసిన తర్వాత కూడా ఈ ట్వీట్ చేయడము, అటు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ప్రస్తుతానికి కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అటు అల్లు ఫ్యామిలీకి కావచ్చు, మెగా ఫ్యామిలీకి, వీళ్ళు ఈ ఇరు వర్గాల ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఇప్పటి వరకు గొడవలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత ఈ ట్వీట్ ఏదైతే ఉందో దానికి ఇది ముగింపు అనే అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా మనం మన శంకర వరప్రసాద్ మూవీ చూసినట్లయితే దాంట్లో ప్రస్తుతానికి ఇద్దరు హీరోస్ అయితే ఇప్పుడు సీనియర్స్ గా ఉన్నటువంటి హీరోస్ యాక్ట్ చేయడము, దాంట్లో ఉన్నటువంటి కామెడీ కావచ్చు, మిగతా సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచిగా పండాయి అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ప్రతిసారి ఈ మూవీ ఏదైతే రిలీజ్ అవుతాయో దాంట్లో మనం యాక్టర్స్ గురించి అటు దాంట్లో నటించిన వారి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఏదైతే ప్రస్తుతానికి మన శంకర వరప్రసాద్ గారి మూవీ ఏదైతే ఉందో దాంట్లో అనిల్ రావిపూడి దర్శకుడు అయినటువంటి అనిల్ రావిపూడి గారి గురించి కూడా చాలా విధంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి కూడా ఒక కొత్త మూవీని తీసుకొస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కామెడీ జోనర్లో కూడా మూవీస్ని తీసుకొస్తూ ఉంటారు. అదే విధంగా ఈసారి కూడా అదే మనశంకర వరప్రసాద్ గారి మూవీని ఫ్యామిలీ సంబంధించినటువంటి మూవీని ప్రేక్షకులకు అందించడం కూడా ఇదొక సంక్రాంతికి బ్లాక్ బస్టరే అనుకోవచ్చు. మళ్ళీ వచ్చే సంక్రాంతికి ఎలాంటి మూవీని తీసుకురాబోతున్నారు, దీంట్లో ఎలాంటి హీరోస్ ని దీనిలో కాంబినేషన్ చేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చగా మారింది అనుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.